నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రివర్గం మరో రైల్వే లైన్ కి గ్రీన్ సిగ్నల్. అమరావతి రైల్వే లైన్ కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం. విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించిన మాజీ సీఎం జగన్. డయేరియా బాధిత కుటుంబాలతో ముచ్చటించిన వైసీపీ అధినేత. తల్లికి చెల్లికి ఆస్తి ఇవ్వనంటూ కోర్టుకెక్కడం జగన్ క్రూరత్వానికి నిదర్శనం. సోమిరెడ్డి. వ్యక్తిగత స్వార్థంతో జగన్ పై విమర్శలు చేస్తున్నారు. వాసిరెడ్డి పద్మపై వరదు కళ్యాణి ఫైర్. ఇక డీటెయిల్స్ చూస్తే, మంత్రులందరూ నాతో పోటీ పడాలి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇన్ఛార్జ్ మంత్రులు, స్థానిక మంత్రులు తక్షణమే స్పందించాలి. ప్రభుత్వం చేసిన మంచి పనులను కూడా మంత్రులు ప్రచారం చేసుకోలేకపోతున్నారు అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంత్రివర్గ సమావేశంలో పలు సూచనలు చేశారు. ఉచిత ఇసుక విధానం ప్రకటించి 15 రోజులవుతున్నా ప్రజలకు ఆ విషయాలను సరిగ్గా చెప్పలేకపోతున్నారని ఆక్షేపించినట్లు తెలిసింది. ఈ విధానం సక్రమంగా అమలయ్యే బాధ్యతను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు తీసుకోవాలన్నారు. పెన్షన్లు ఇచ్చామని, అన్న క్యాంటీన్లు అమల్లోకి తెచ్చామని, రైతులకు కల్పించిన ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. The project will generate 19 lakh human days employment, and if we look at the environmental impact of this project, 6 crore kilogram of carbon dioxide will be saved. This much emission will be saved. If we look at how much equivalent trees are there, equivalent to 6 crore kilogram of carbon dioxide, then it is equivalent to planting 25 lakh trees. This much CO2 saved is equivalent to planting 25 lakh trees. This railway line will also... With this one project, CO2 emissions nearly 6 crore kgs, that is nearly 25 lakh trees if you plant. It will generate oxygen, that is the work you have done. And also in Andhra Pradesh, so many projects are going on. Recently I had a review also. Nearly 70,000 crores worth of projects are going on, ongoing projects. And also Visakhapatnam railway zone, long pending issue. You are able to sort it out. I am requesting you use your good offices. We are also inviting Honorable Prime Minister to come and lay the foundation. If preferable in next month, either November or December is more suitable. Even other railway stations, all these things, wherever there is works are going on, we wanted to tell to the people how central government is doing all these works also. Even recently I have sent some more ROBs for your consideration. If you do all these things, then it will go a big way. Except state government funding for matching grant for some of the projects that will work it out, I will talk to you. Really, I am thanking you, and also I am thanking Honorable Prime Minister for sanctioning this project. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించారు. ఇటీవల గుర్లలో అతిసారం స్వైర విహారం కారణంగా 10ల సంఖ్యలో మరణాలు నమోదైన విషయం తెలిసిందే. దాదాపు 10 మంది డయేరియాతో చనిపోయినట్లు తెలుస్తుంది. మరికొందరు ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అతిసారం ప్రబలి చనిపోయిన వారి కుటుంబ సభ్యులను జగన్ నేడు పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ ఆస్తుల వ్యవహారంపై స్పందించారు.
కనిపించేటివి ఆ గ్రామంలో సచివాలయాలు కనిపించేటివి ఆ ప్రతి గ్రామంలోనూ కూడా సచివాలయంలో మన పిల్లలు చిక్కగా నవ్వుతూ మన పిల్లలే ఉద్యోగాలు చేస్తూ వివిధ శాఖలకు సంబంధించిన పనులు చేసేవాళ్ళు మన గ్రామంలోనే అక్కడే డిజిటల్ లైబ్రరీలు కనిపించేటివి మన గ్రామంలోనే అక్కడే బాబు కథ బయటికి కొంచెం పక్కకి జరగకపోతే ఇక్కడ కింద పడతారమ్మా మన గ్రామంలోనే అక్కడే గ్రామ సచివాలయాలలో పనిచేసే పిల్లలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చూసేవాళ్ళు కూర్చోండి కూర్చోండి కూర్చో వైఎస్ కుటుంబ ఆస్తుల వ్యవహారం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఆస్తి ఇవ్వబోనంటూ జగన్ లేక అందుకు ప్రతిగా షర్మిల తీవ్ర స్థాయిలో స్పందించడం తదితర అంశాలు మీడియాలో ప్రముఖంగా దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. తల్లికి చెల్లికి ఆస్తి ఇచ్చేది లేదంటూ జగన్ కోర్టుకెళ్లడం అతడి క్రూరత్వానికి నిదర్శనమని విమర్శించారు. ఆస్తి విషయంలో తల్లిని చెల్లిని బ్లాక్మెయిల్ చేయడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పుడే సోషల్ మీడియాలో చూసా, ఒక తల్లి ఆవేదన చూసా సోషల్ మీడియాలో. జస్ట్ దాన్ని చూడండి. అంటే ఆ డైరెక్టరు ఎంత ముందుగా ఈ లెవెన్ రెడ్డి, అంటే ఇప్పుడు ఆయనకి 11 సీట్లు వచ్చినాయి కదా, అప్పటి నుంచి మంచి బ్రాండ్ లెవెన్ రెడ్డి బయోగ్రఫీ ఎంత ముందుగా ఎక్స్పెక్ట్ చేసి పెట్టాడు అనేది ఎగ్జాంపుల్. ఒక్కసారి 1 minute వీడియో చూడమని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటున్నా. మంచి కొడుకు అనుకుని నేను మీ నాన్న మోసపోయి. తల్లి లాస్ట్ లో ఒక మాట అన్నది, నేను ఒక్కటి కోరుకుంటుండా, నేను చనిపోయిన తర్వాత నా శవంతో రాజకీయం చేయొద్దని. సొంత చిన్నాన్న శవంతో రాజకీయం చేసినోడు ఎవరా అనేది అందరికీ తెలుసు. ప్రజల్ని మోసం చేయొద్దు, నా శవం జోలికి రావద్దని చెప్పింది. ఆ డైరెక్టర్ గొప్పతనం అది, ముందుగానే ఎక్స్పెక్ట్. వైసీపీకి ఆ పార్టీ మహిళా నేత, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కేబినెట్ హోదాతో మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చారు. జగనన్న ఎంతగా నాయకుల్ని కార్యకర్తల్ని గౌరవించి ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టారు. అలాగే తీసుకుంటే ఆవిడ అంటారు, జగనన్న కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం రాజకీయం చేయడానికి మహిళలే దొరికారా అనేసి. అమ్మ పద్మ గారు, మీకు ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు జగనన్న ఏం చేశారు? మహిళలకి ఎంత ఘోరంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతూ ఉంటే వాళ్ళకి అండగా నిలబడడానికి ప్రయత్నించడం జగనన్న చేసిన రాజకీయమా? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళు పట్టించుకోకపోతే జగనన్న వెళ్ళి పరామర్శ చేస్తే అది రాజకీయమా? వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరు కూడా ఆర్థిక సహాయం చేయకపోతే జగనన్న ఈరోజు ఒక్కొక్కరికి చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు ఇస్తానని ప్రకటించడం రాజకీయం చేయడమా? మహిళల తరపున పోరాటం చేయడం రాజకీయంగా మీకు కనిపిస్తూ ఉందా? అంటే మీ సొంత లాభం కోసం, మీ స్వలాభం కోసం, మీ సొంత రాజకీయం కోసం ఇలా జగనన్న మీద బురద జల్లడం ఎంతవరకు సమంజసం? నైతిక విలువల కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అంత పెద్ద పదవులు అనుభవించిన మీరు ఈరోజు నైతిక విలువల కోసం మాట్లాడడం చూసే వాళ్ళకి చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రజలందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు. మళ్ళీ మీరు మాట్లాడుతూ దిశ గురించి మాట్లాడుతున్నారు. అసలు దిశ కోసం గతంలో మీరు మాట్లాడిన మాటలు, ఇప్పుడు మీరు మాట్లాడిన. రాష్ట్ర ప్రజల కోసం జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని రామ్లీలా మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన రైతన్నల ధర్నాలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. జైలుకు పోవడానికి రెడీ,
ప్రజలు రైతుల కోసం 1-2 ఏళ్లు జైలు ఉండేందుకు సిద్ధం. తప్పకుండా ప్రభుత్వాన్ని ఉరికించి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి అని అన్నారు. పెడితే పోలీసు వాళ్ళు వచ్చి నీకేదో మరి కాగితం ఇస్తారో నేను జైలుకి వేసుకపోతారో అన్నాడు. నేనేం చెప్పినా అంటే రామన్నకు ఏం పర్వాలేదన్నా, ఇబ్బంది ఏం లేదు, కానీ ఒకటి మాత్రం పక్కా, జైలుకు పోవడానికి రెడీ, కావాలంటే సంవత్సరమైనా 2 ఏళ్ళైనా జైల్లో ఉండడానికి కూడా ప్రజల కోసం రైతుల కోసం రెడీ. దానిలో భయపడేది లేదు, ఎవ్వనయ్యకు భయపడేది లేదు. కానీ ఒకటి మాత్రం పక్కా, ఏంటిది, తప్పకుండా ప్రజలు మరలబడి కాంగ్రెస్ వాళ్ళను ఊర్లో ఉరికిచ్చి కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి, యాద పెట్టుకోని చెప్పిన. పోలీస్ అన్నలను పోలీస్ తమ్ములను కూడా నేను కోరుతున్నా, అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. మేం 10 ఏళ్ళు ఉన్నాం, ఎప్పుడు ఇట్లాంటి కిరాతక పనులు చేయలే. మీకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తొందర పడకుండ్రి. ఎవడో పైకెళ్ళి ఫోన్ చేయంగానే, పైకెళ్ళి మంత్రో కాంత్రో ఫోన్ చేయంగానే ఆగం కాకుండ్రి. న్యాయం ధర్మం ప్రకారం పోన్రి. లేకపోతే మాత్రం ఒకటి పక్కా చెప్తున్నా, పోలీసులైనా ప్రభుత్వ అధికారులైనా ఎవరైనా ఎక్కువ తక్కువ ఎక్స్ట్రాలు చేస్తే మా జోగురామన్ కోరుతా ఉన్నా, పేర్లు రాసి పెట్టు, మిత్తితో సహా ఇచ్చే బాధ్యత నాది. పక్కా చెప్తున్నాయి, మిత్తితో సహా ఇస్తాం. ఎవడైనా సరే, వారు ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎవడైనా సరే మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది. దాచేపల్లి పట్టణంలో డయేరియాతో మృతి చెందిన 2 వ్యక్తులకు సరైన మంచినీరు అందుకునే మృతి చెందారని గురజాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గురువారం అన్నారు. కలుషితమైన మంచినీరు అందించడం వల్లనే డయేరియా వల్ల ప్రజలు మృతి చెందుతున్నారని, వారి మృతి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు బాధ్యత వహించారన్నారు. దాచేపల్లి పట్టణంలో ఈ రోజున 2 వ్యక్తులు పాపం డయేరియాతో చనిపోయారని తెలుస్తుంది. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఊహించండి, కేవలం కలుషిత నీరు తాగి ఈరోజు 2 దాచేపల్లి పట్టణంలో చనిపోతే దాదాపు ఇంకొక 5-10 మంది హాస్పిటల్ జాయిన్ అవుతున్నారు, కేవలం కలుషిత నీరు తాగటం వల్ల. దీన్ని ముమ్మాటికి బాధ్యత వహించాల్సింది తెలుగుదేశం ప్రభుత్వం, స్థానిక శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు. కనీసం సక్రమైన తాగునీరు అందించలేకపోతున్నారు పల్నాడులో, గురజాల నియోజకవర్గంలో. అంటే ఈ ప్రభుత్వ దుస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. గతంలో దాదాపు 2 నెలల క్రితం పిడుగురాళ్లలో ఇలాగే డయేరియా వచ్చి దాదాపు 4-5 చనిపోయారు. 20, 30, 40, 50 మంది దాదాపు ఆ రోజున హాస్పిటల్స్ పాలై కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. కనీసం సక్రమైన తాగునీరు అందించలేకపోతున్నారు. పిడుగురాళ్లకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టుబట్టి మేము శుద్ధి చేసిన కృష్ణా నీళ్లు అందిస్తే, తెలుగుదేశం వచ్చిన వెంటనే ఆ కృష్ణా నీళ్లు కూడా అందించలేకపోతే బోర్లో ఉన్న కలుషిత నీళ్లు దాగి మొన్న దాదాపు 4-5 చనిపోయారు. ఈరోజు దాచేపల్లిలో అదే పరిస్థితి. రేపు మిగతా గ్రామాల్లో, పట్టణాల్లో ఎటువంటి పరిస్థితి ఉంటుందో అర్థం కావట్లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు శుద్ధి చేసిన కృష్ణా నీళ్లు ఇవ్వాలని దాదాపు 200-300 కోట్లతో మరి వాటర్ స్కీమ్ శాంక్షన్ చేయించాం. దాదాపు గ్రామాలకి 70-150 కోట్లు, అదే పిడుగురాళ్ళకి నీళ్లు తీసుకొచ్చాం. దాచేపల్లి, గురజాల పట్టణాలకు అమృత్ పథకం కింద తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో దిల్ రాజు దంపతులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బుజ్జి వాక్ చేస్తా.
సార్ బుజ్జి బుజ్జి నాగార్జున సాగర్ ప్రాజెక్టు 10 క్రస్ట్ గేట్ల నుంచి డ్యాం అధికారులు గురువారం నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 1,70,946 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వస్తుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 590.00 అడుగుల వద్ద ఉంది. ఇది 312.0450 టీఎంసీలకు సమానం. కుడి ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. ఏలూరు పెదవేగి మండలం జగన్నాథపురం వైపు చిరుత పులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో జగన్నాథపురంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెదవేగి సీఐ కె వెంకటేశ్వరరావు సూచించారు. బుధవారం రాత్రి ఫారెస్ట్ అధికారులతో పాటు పెదవేగి పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని పులిపాద ముద్రలను గుర్తించడం జరిగిందని, పొలాలకు వెళ్లేవారు ఒంటరిగా వెళ్లకూడదని, వెళ్లినా కర్ర పట్టుకుని వెళ్లాలన్నారు. జగన్నాథపురం గ్రామస్తులకి విజ్ఞప్తి. నేను పెదవేగి సీఐ వెంకటేశ్వరరావుని. మాకు నిన్న జగన్నాథపురం గ్రామస్తులైన కృష్ణమోహన్ గారు తెలియపరిచినప్పుడు అక్కడ పులి సంచరిస్తున్నగా తను చూసినట్టు తెలియజేశారు. వెంటనే మేము సిబ్బంది అంతా ఆ ప్రాంతాన్ని చేరుకోవడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిచాము. వారు మేము అక్కడ పరిశీలించగా అక్కడ చిరుతపులి బాధ గుర్తుపడ్డాయి. వాటిని ఆధారంగా అటవీ శాఖ వారు వాటిని చిరుతపులిగా నిర్ధారించారు. కనుక గ్రామస్తులంతా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా పొలాలకి చీకటి పడిన తర్వాత త్వరగా వచ్చేయండి. వెనక్కి ఉదయం కూడా వెళ్ళేటప్పుడు కొద్దిగా వెలుగు వచ్చిన తర్వాత వెళ్ళండి. పెద్దలు ఒక్కలుగా ఎప్పుడు వెళ్ళకండి. పొలాల్లోకి కనీసం ఇద్దరన్నా వెళ్లాల్సి ఉంటుంది. పిల్లలని పొలాల దూరంగా ఉంచండి. అలాగే పొలాల్లో ఉన్న పశువుల కొట్టడం దగ్గర లైట్ వేసి ఉంటుంది. ఇంటి ముందు కూడా లైట్ వేసి ఉంటుంది. జనాలు పోగే గుంపులుగా అడవి జంతువుల్ని పాలు తోటడానికి ట్రై చేయకండి. అడవి జంతువులు ఏవి వాటికి దాడి చేయవు. అటు ఇటు పారి కూడా దాడి లేనప్పుడు, చుట్టుపక్కల కంచి ఉన్నప్పుడు అప్పుడు మాత్రం తిరగబడతాయి. అది గమనించండి. అది కేవలం వేటాడుతున్న కోసం కుక్కలు కానీ లేదంటే ఏమన్నా గొర్రెలు కానీ అలాంటి వేటాడుతూ చెప్తే ప్రజల్లో తిరగబడదు. అది గుర్తించండి. దయచేసి సహకరించండి పోలీసు వారికి. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడమే ధ్యేయంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. గురువారం తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి మార్గాన్ని చూపే విధంగా ఈ ప్రజా దర్బార్లను నిర్వహించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఈరోజు తణుకు పట్టణానికి సంబంధించినటువంటి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా వాటన్నిటికీ కూడా పరిష్కార మార్గాన్ని చూపే విధంగా ఈ ప్రజా దర్బార్ను ఒక వేదికగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ విధంగా ప్రజా దర్బార్లు నిర్వహించి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారాన్ని చూపాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విశాఖ దసపల్ల ఎన్సీసీ భూములతో నాకు ఎటువంటి సంబంధం లేదని, ఏ విచారణకైనా నేను సిద్ధంగా ఉన్నానని, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా ఎటువంటి అభ్యంతరం లేదని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ ఇన్ఛార్జ్ ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తోందని, త్వరలోనే నిజాలు తెలియనున్నాయని ఆయన పేర్కొన్నారు. కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. నేను కానీ మా పార్టీ జిల్లా అధ్యక్షులు కానీ ఇంకా ఇతర సమన్వయకర్తలు